జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మా ఇలాంటివన్నీ నాకు నచ్చవని నీకు తెలుసు. పూజలు హోమాలు చేసేంత హాయిగా ప్రశాంతంగా నా మనసు లేదని కూడా నీకు తెలుసు. అయినా కూడా నన్ను ఇబ్బంది పెట్టి తీసుకొచ్చావు. నీ మనసుని హాయిగా ప్రశాంతంగా ఉంచటం కోసమే నాన్న మా ప్రయత్నాలన్నీ. ఈ అమ్మ మాటని గౌరవించి కాదనకుండా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నమస్కారం అమ్మా. నమస్కారం అయ్యా. నమస్తే అండి. పంతులు గారు, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అయిపోయాయి. మీకోసమే ఎదురు చూస్తున్నాం. రండి. పదండి. అమ్మా మీరు ఇలా కూర్చోండి. బాబు మీరు అలా కూర్చోండి. మా నేను ఇక్కడే నిలబడతాను, మీరు పూజ పూర్తి చేయండి. నాన్నా, ఇదంతా నీకోసమే, నీ మంచి కోసం, నీ సంతోషం కోసం. సంతోషం? నేను నిజంగా సంతోషంగా ఉండాలని ఆ దేవుడు కోరుకుంటే నా పల్లవి నాకు దూరం చేయడమ్మా. పల్లవితోనే నా సంతోషంతో పాటు నన్ను నేను కోల్పోయాను. కార్తీక్, అంతా అయిపోయింది. అంతా కోల్పోయాము అనుకున్న తర్వాత కూడా ఎంతో కొంత మిగిలి ఉండేదే జీవితం. అక్కడ్నుంచి కొత్త జీవితాన్ని మొదలుపెట్టమని దేవుడు రెండో ఛాన్స్ ఇస్తాడురా. నాన్నా, రా, ముందు కూర్చో. అమ్మా హోమం పూర్తయ్యేంత వరకు మీ మనసులో సంకల్పాన్ని చెప్పుకోండి. అమ్మా, దేవుడంటే సాయం, నమ్మకం అని అంటారు. నేను సాయం అడగట్లేదు, ఈ తల్లి కడుపు కోతకి న్యాయం చెయ్యమని అడుగుతున్నాను. నువ్వు పంపించిన ఫోటోలోని అమ్మాయి నా కొడుక్కి భార్యగా రావాలి. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియాలి. రేపు కృష్ణాష్టమి. అష్టమ గడియలు ముగిసేలోపు ఆ అమ్మాయి నా ఇంట్లో అడుగు పెట్టాలి. గుడ్ మార్నింగ్ కృష్ణ. ఏంటి కృష్ణయ్య ఇది? నా పరిస్థితి ఏంటో, నా మనసులో ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. నా మట్టుకు నేను బొమ్మలు గీసుకుంటూ అమ్మ, చెల్లి, అన్నయ్యతో హ్యాపీగా బ్రతికేస్తుంటే నువ్వే పోలీస్ సార్ వారిని చూపించావు. ఈ గుండెని గుడిగంటలా కొట్టుకునేలా చేశావు. ఇప్పుడు కూడా అలాగే ఉంది. మనసుకు తెలియకుండానే, మన మనసు ప్రమేయం లేకుండానే
కొన్ని జరిగిపోతుంటాయని అంటారు కదా. ఆ పోలీస్ సార్ విషయంలో నా పరిస్థితి కూడా అదే. నాకు తెలియకుండానే నా మనసు ఆయనకి కనెక్ట్ అయిపోయింది. కాకపోతే ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఆయన్ని చూడగానే నా మనసుకి తాకిన ఫీలింగ్ ప్రేమో కాదో తెలియని బాధ, అవునో కాదో తేల్చుకోలేని బాధ. ఈ గుండె చప్పుడు మాత్రం చాలా బలంగా ఒక్కటే మాట చెప్తుంది, ఈ గుండెకి ఆయనకి ఏదో విడదీయరాని బంధం ఉంది అని. ఆయనతో కలిసి 100 ఏళ్ళు బ్రతకకపోతే ఈ జీవితానికి అర్థం లేదు అని. ఒకవైపేమో ఆ పోలీస్ ప్రస్తావన తీసుకురావడానికి వీల్లేదని, నేను చూసిన వాడినే పెళ్లి చేసుకోవాలని మా అన్నయ్య పట్టుపట్టి కూర్చున్నాడు. కానీ ఆ పోలీస్ సార్ లేని జీవితం శూన్యమని నాకు అర్థమవుతుంది. అందుకే కురుక్షేత్రం లాంటి ఈ క్లిష్టమైన సమస్యని నీకే వదిలేస్తున్నాను. నిజంగా నా గుండెకి ఆ పోలీస్ సార్ వారికి ఏదైనా సంబంధం ఉంటే రేపు కృష్ణాష్టమి రోజున ఆయన్ని మా ఇంటికి వచ్చేలా చెయ్యి. లేదంటే మనసు చంపుకుని మా అన్నయ్య మాటకి తల వంచుతాను. ఎడబాటులో ఉండే బాధ నీకు తెలిసినంతగా ఎవరికీ తెలియదనుకుంటాను. మనసు చంపుకోవడం అంటే దాదాపుగా ప్రాణం పోవడమే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.